ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా స్పీకర్ ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. మొదట 5 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోనున్నారు. తర్వాత మిగిలినటువంటి ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు స్పీకర్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ సుప్రీంకోర్టు తీర్పు మేరకు అనుగుణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. ఇక మొదట 5 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోనున్నారు. తర్వాత మిగిలినటువంటి ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు స్పీకర్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా స్పీకర్ ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. మొదట 5 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోనున్నారు. తర్వాత మిగిలిన 5 ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. మొత్తానికి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకైతే గట్టి షాక్ తగిలినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ముందుగా దీనికి సంబంధించి కూడా స్పీకర్ తగు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు స్పీకర్ తీసుకున్న నిర్ణయాలు చాలా పరిణామాలు దారితీసే అవకాశం కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా దీన్ని మనము వేరే చేసుకున్నట్టయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటు స్పీకర్ ఇప్పటికే 10 మంది వరకు ఇప్పటికే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. సో 10 మంది ఎమ్మెల్యేలు 5గురికి అఫీషియల్ గా నోటీసులు ఇచ్చినట్టు మనకు ఏదైతే సమాచారం అందుతుంది. కానీ అయితే స్పీకర్ పేషి నుంచి మాత్రం ఎక్కడ కూడా వాళ్ళు అఫీషియల్ గా చెప్పడం లేదు. అయితే ఈ 5గురికి నోటీసులు ఇచ్చినటువంటి వారిని కూడా ఈ వారంలోగా వారి నుంచి ఒక వివరణ కోరి పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది ఏంటి అనే అంశాలపై వారిని స్పీకర్ వివరణ కోరిన తర్వాత మరొకసారి వారికి వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వారు ఇచ్చిన వివరణపై స్పీకర్ మరొకసారి పరిశీలించాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. సో దీంతో పాటు మిగతా ఇంకా 5 ఎమ్మెల్యేలు కూడా ఎవరైతే ఉన్నారో వారికి కూడా 5 వివరణ ఇచ్చేది ముగిసిన తర్వాత మరో 5గురికి కూడా ఏదైతే స్పీకర్ నోటీసులు ఇచ్చి వారి వివరణను కోరేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంది. అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎక్కడా కూడా దీన్ని గవర్నమెంట్ కానీ లేకపోతే స్పీకర్ పేషి కానీ అఫీషియల్ గా ఎక్కడ కూడా బయటికి చెప్పడం లేదు. అయితే 1-2 ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఇప్పటికే తమకు నోటీసులు అందినటువంటి విషయాన్ని అయితే స్పష్టంగా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో వారు ఇచ్చేటువంటి వివరణ అంటే కొన్నిసార్లు మనం చూడొచ్చు ఎంత సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా స్పీకర్ పరిధిలోని అంశం స్పీకర్ కే ఉంటుంది. అయితే కోర్టు కేవలం చెప్పగలుగుతుంది ఎందుకు ఇంకెంత సమయం పడుతుంది మీకు ఒక నిర్ణయం తీసుకోవడానికి అని చెప్పి ఒక గైడ్ లైన్స్ ఇవ్వగలుగుతుంది, ఒక ఆదేశాలు ఇవ్వగలుగుతుంది. కానీ నిర్ణయం మాత్రం చివరిగా
పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై మాత్రం ఖచ్చితంగా స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో స్పీకర్ ఈ వివరణ తీసుకున్న తర్వాత మరికొంత కాల పరిమితి పెట్టుకుంటూ పోతారా, లేదంటే స్పీకర్ ఈ పార్టీ ఫిరాయించినటువంటి వివరణ వచ్చిన తర్వాత వారి వివరణ ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటారా, లేదంటే మరికొంత సమయం ఇచ్చి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారా అనేది మాత్రం ఖచ్చితంగా ఒక తెలియాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులపై అయితే ఇప్పటికీ స్పీకర్ సంబంధించి అయితే ఎలాంటి అఫీషియల్ నోటీస్ లేదు, కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మాత్రం తమకు నోటీసులు అందే విషయం చెప్తున్నారు. సో వారి వివరణ తర్వాత ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఆసక్తి వాతావరణం మాత్రం ఖచ్చితంగా ఇటు రాజకీయ వర్గాలు అయితే నెలకొల్పారు. రైట్. అయితే ఇప్పటికే కడియం శ్రీహరి కూడా దాదాపుగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై కూడా మాట్లాడారు. అప్పట్లో ఏదున్నా కూడా కోర్టుకు లోబడే ఉంటాము, ఖచ్చితంగా దానిపైన నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాము, ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి కూడా ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు కరాఖండిగా ముక్తకట్టంతో వారు ముందుకు సాగుతున్నటువంటి పరిణామం మనం చూస్తున్నాం. ఒకవేళ కనుక సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు స్పీకర్ వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా మరొకసారి మనం చెప్తున్నాం, సుప్రీంకోర్టు కేవలం స్పీకర్ ని గైడ్ లైన్స్ చేయగలదు. అంటే ఎందుకు మీకు ఇంత కాల సమయం పరిమితి పడుతుంది, ఇంకెంత సమయం కావాలి అని చెప్పి ఒక క్వశ్చన్ మాత్రమే స్పీకర్ కి వేయగలుగుతుంది. కానీ నిర్ణయం మాత్రం ఖచ్చితంగా స్పీకర్ తీసుకోవాల్సినటువంటి అంశమే. ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్నా, ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా అది స్పీకర్ మాత్రమే తీసుకోగలుగుతారు. సో ఈ నేపథ్యంలోనే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అంతే ధీమా ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, 2014లో చూసాం, 2018లో చూసాం, ఇతర రాష్ట్రాల్లో కూడా చూసాం. మన మహారాష్ట్ర, గోవా, తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కూడా మనం చూసాం. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై ఎక్కడ కూడా ఏదైతే అనర్హత వేటు వేసినటువంటి సందర్భాలు దాఖలాలు. సుప్రీంకోర్టు ప్రతి చోట కూడా ఇలాంటి ఏదైతే స్పీకర్ సంబంధించిన అంశంపై కొంత సీరియస్ గా చెప్పినప్పటికీ కూడా మీకు ఎన్ని రోజులు కావాలి, ఎంత సమయం కావాలి అని చెప్పి ప్రతిసారి ప్రశ్నించినప్పటికీ కూడా ఎక్కడ తీసుకునే ఆస్కారాలు తక్కువగా మనకున్న హిస్టరీ మొత్తం చూసుకుంటే కూడా. సో ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఏదైతే వైపు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లోబడే తమ వ్యవహారం ఉంటుందని చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలు ఇంకో వాదన ఏది తుది నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరే కాబట్టి స్పీకర్ వారి వివరణ కోరిన తర్వాత వారి వివరణ ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి స్పీకర్ కి నిర్ణయం ఉంటుంది కాబట్టి, స్పీకర్ కి అధికారం ఉంటుంది కాబట్టి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంటుందనే ఒక ప్రశ్న అయితే వస్తుంది. ఇది ఖచ్చితంగా ఉప ఎన్నికల విషయానికి వచ్చినట్టయితే ఒకవేళ ప్రభుత్వం పార్టీ నిర్ణయించి ఖచ్చితంగా స్పీకర్ ద్వారా ఏదైతే ఖచ్చితంగా ఈ పార్టీ ఫిరాయించిన అనర్హత వేటు వేయాలని కోరితేనే ఏదైతే ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం కనుక ఉప ఎన్నికలకు వెళ్ళకూడదు అని వాయిస్తే మాత్రం ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా తక్కువగానే ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ అజీం.